యెహోవా మాటను నీవు విసర్జించటం. నీకు ఈరోజు నా యందు భయభక్తులు లేకుండా ఉండటం. దేవుని సన్నిధికి వెళ్ళినా సరే నీవు భయభక్తులు లేకుండా వెళుతున్నావు వస్తున్నావు అంటే దేవుడు అంటున్నాడు, నీకు బాధలు వేదన తప్ప సంతోషం లేనే లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు నీవు ఈరోజు నీ ప్రవర్తన సరిచేసుకుని, ఆయన ఉన్నాడని, నిన్ను దీవించేవాడని, ఆయన నీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాట విని నీకు సహాయము చేసేవాడని నీవు నమ్మితే తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు. ఎప్పుడైతే నీవు ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా, ఆయన చిత్తానికి లోబడకుండా నీవు ఇటు అటు తిరిగి ఆలోచనతో ఉన్నావు అంటే నీ సమయమంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుకని దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుని సన్నిధిలో అంటున్నాడు, నీ శ్రమలకు నీ బాధలకు కారణమై ఉన్న నీ హృదయ ఆలోచన మార్చుకొనమని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. కనుకనే చూడండి, 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనములో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము. దేవుడు నీకు ఎలా ఉండమని ఆజ్ఞాపించాడు, ఎలా నడుచుకొనమని నీకు ఆజ్ఞాపించాడు. నీవు ఆ ఆజ్ఞ మీరటమే, నీవు వేరే పాపం చేయవసరం. దేవుడు నీవు ఇలా ఉంటే నీకు దీవెనగా ఉంటుంది. నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను దర్శించాను, నీకు మేలు చేశాను, నీకు ఆశీర్వదించాను, నీవు ఇలా అభివృద్ధి చెందమని ఆజ్ఞాపించాడు దేవుడు. ఆ ఆజ్ఞ మీరటమే దేవుడు ఏమన్నారు చెప్పండి, నీకు పాపము. కనుక నీవేదో చేయవసరం, దైవజనులకు కీడు చేయవసరం, నీ పక్కన వారికి కీడు చేయవసరం. దేవుని ఆజ్ఞ మీరటమే నీకు ఏమన్నారు చెప్పండి, పాపమై ఉన్నది. దేవుడు నీకు సెలవిచ్చిన మాట నీకు ఆదరణ అంత సులువుగా తేలికగా ఉన్నదా? దేవుడు నీతో మాట్లాడి సెలవిచ్చి నిన్ను రక్షించి నీకు ఆయన ఆజ్ఞలు తెలియచేసిన మాట నీకు అంత ఏమంటున్నా చెప్పండి, చులకనగా ఉన్నదా? దేవుడు మాట్లాడిన మాట, దేవుడు సెలవిచ్చిన ఆదరణ, దేవుడు చేసిన మేళ్ళు నీవు మరిచిపోతే అంత సులకనగా ఉన్నదా? అదే నీకు పాపం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక మానవుడు ఈరోజు ఏదేదో నేనేం చేయలేదుగా, ఏం అనలేదుగా అని నీవు అనుకుంటున్నావు. దేవుని మాట ఆజ్ఞ నీకు ఆయన తెలియచేసిన ఆజ్ఞ మీరటమే పాపముగా దేవుడు నీలో తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. పాపము చేయక మేలు చేయుచుండు భూమి మీద ఒకడైనను లేడు. పాపము చేయకుండా మేలు చేసే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడండి. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, పాపము లేకుండా భూమి మీద నీతిమంతుడనేవాడు లేనే లేడు. పాపం పాపం అంటున్నారండి. నేను సంపాదించుకుంటున్నాను, నేను తింటున్నాను. ఆది నుంచి నా పితరుల నాటి నుండి ఏ క్రమం ఉన్నదో అదే క్రమంలో నడుస్తున్నాను. కానీ దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, పాపము, జన్మ పాపము, కర్మ పాపము నీ మీద ఉన్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, ఈ జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని, దేవుడు నీకిచ్చిన పాపములో పుట్టి ఉన్న మానవుడు తిరిగి మరలా పరిశుద్ధుడు అవటానికే యేసు ప్రభు తిరిగి నీవు మరలా యేసుక్రీస్తులో జన్మించాలి. అప్పుడు నీవు ఎలా ఉన్నావు చెప్పండి, దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీవు అంగీకరించబడి ఉన్నావు. కనుకనే దేవుడు నీకిచ్చిన ధన్యత, దేవుడు నీకిచ్చిన రక్షణ, ఈ రక్షణే నీకు ఆజ్ఞ అయి ఉన్నది. ఈ రక్షణ మనం పోగొట్టుకుంటే పాపము తప్ప వేరే మనకు మార్గం లేనే లేదు. కనుకనే దేవుడు అంటున్నాడు, భూమి మీద నీతిమంతుడనేవాడు ఒక్కడు లేడు. అందరూ కూడా పాపము చేసిన వారే, అందరూ పాపులే.
కానీ పరిశుద్ధులుగా మారుస్తానికి దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మన పితరులతో నిబంధన చేశాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రమునకు శాపము నుండి విమోచించెను. మనలను ధర్మశాస్త్రము నుండి శాపము నుండి విమోచించుటకు ఆయనే మాను మీద వేలాడాడు. ఆయన ఏం చేస్తారు చెప్పండి? అన్యజనులలో కానీ, ఈ లోకములో దేవుణ్ణి ఎరిగిన వారే కానీ ఎరగని వారే కానీ, ఈ భూమి మీద నీతిమంతుడనేవాడు ఒక్కడు లేడు. అందరూ పాపులే. కనుక దేవుడు వారిని పరిపూర్ణంగా చేయడానికి వాగ్దానం చేశాడు. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, వారిని పరిశుద్ధులుగా నేను చేర్చుకుంటాను అని చెప్పి ఎవరితో చేశాడు చెప్పండి? ఆయన అబ్రహాముతో వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ ఆత్మయే, ఆ రక్షణే ఈరోజు మనలను విడిపించడానికి ఆయన విమోచకుడుగా ఈ లోకంలో ఏం చేశాడు చెప్పండి? యేసుక్రీస్తు. చూడండి, శాపమై ఉన్న మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న మానవ జాతిని ఆయన ఏం చేశాడు చెప్పండి? విమోచన కలగ చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే ఈరోజు మనము విమోచింపబడి ఉన్నాం. మళ్ళా మనం తిరిగి దాస్యమని కాడి కిందకు వెళ్ళనేలా, మరలా మీరు పాపానికి దాసులు అవనేలా, మరలా మీరు పాపపు స్వభావాలకు మీరు దాసులుగా ఉండనేలా అని దేవుడు అక్కడ పిలుస్తున్నాడు. కనుకనే పాపము ఎరగని దేవుడు మన కొరకు తన్ను తానే సిలువై, మన కొరకు తన్ను తానే మరణశిక్ష విధించుకొని మన కొరకు మాను మీద వేలాడాడు. అంటే ఆయన రక్షణ ఎంత శక్తివంతమైనదో, ఆయన సమీపంలో ఉన్న దేవుడు, ఈరోజు క్షమించే దేవుడు. మనము ఆయన సమీపంలో ఉండగానే మనము సమాధానము తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విద్రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఆయన ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకర్తగా ఉన్నాడు. ఆయన మునుపు దూరస్తులైన మీరు
ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము వలన మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు చెప్పండి? సమీపస్తులుగా ఉన్నారు దేవుని రక్తము వలన. మునుపు మనము దేవుని ఎరగని వారు, దేవుని నీతి తెలియని వారు, దేవుని చిత్తము ఏమిటో తెలియదు, మేలేమిటో తెలియదు, కీడేమిటో కూడా తెలియదు. అలాంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు దూరస్తులైన వారందరినీ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? సమీపస్తులుగా చేశాడు. అలాగునే దేవుడు ఏమన్నారు చెప్పండి? వీరి మధ్యలో సంధి కుదిరించి వారిని నూతన పురుషునిగా సృష్టించాడు. దేవునికి స్తోత్రము. అలా మానవుడు దూరమైపోయిన, దేవుని సన్నిధికి దూరమైపోయిన వాడిని తిరిగి మరలా తన యొద్దకు చేర్చుకోవటానికి సిలువ ఏం చేశారు చెప్పండి? సిలువ ద్వారా, యజ్ఞము ద్వారా, సిలువ మరణము ద్వారా సమీపముగా వారిని చేర్చుకోవటానికి తన ప్రాణాన్నే పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే సిలువ మరణము ద్వారా కానీ నీకు సమాధానం, సిలువ మరణము ద్వారా కానీ నీకు రక్షణ, సిలువ మరణము ద్వారా కానీ నీ పాప విమోచన. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే 16వ వచనములో తన సిలువ వలన దేశమును సంహరించి దాని ద్వారా వారిద్దరిని కూడా ఏక శరీరముగా చేసి దేవునితో ఇప్పుడు మీరు సమాధాన పడండి అని ఆయన వారికి ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడిగా ఉన్నాడు. ఓషియా గ్రంథంలో చదువుకున్నాం. ఇప్పుడు మీరు మాటలు సిద్ధపరుచుకుని మీ పాపములు ఒప్పుకొని ఆయనతో మీరు సమాధాన పడండి. ఇది మీకు అనుకూల సమయం. మీరు దేవుని సన్నిధిలో ఇప్పుడు మాటలు సిద్ధపరుచుకుని దేవుని సన్నిధిలో మీ పాపములు ఒప్పుకొని మీ అతిక్రమములకు పరిహారముగా సిలువలో వేలాడిన దేవుని సన్నిధిలో మీ దోషాలకు మీరు ఈరోజు ఆయన సన్నిధిలో పాపిగా ఒప్పుకొని కన్నీటితో ఆయన సమాధానం తెచ్చుకుంటే తప్పకుండా ఆయన నూతన పురుషులుగా నూతన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈరోజు మనలో ఉన్న పాపము, శాపము, దీవెన లేదు. ఏది చేసినా శ్రమలు, వేదనలు, దుఃఖము, బంధకాలు. కనుకనే ఈ భూమి శపించబడింది. వ్యాధులు, శోధనలు ఎందుకు కలిగినాయండి? దేవుని ఆజ్ఞను మనము మీరి ఉన్నాం. దేవుని ఆజ్ఞ మీరటమే మహాపాపం. దేవుని ఆజ్ఞ మీరటమే అది మహా దోషమై ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే దోషము, శాపములతో పడి ఉన్న మానవ జాతిని కాపాడుటకే ప్రభు ఈ లోకానికి సమాధాన సంబంధమైన సువార్త ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సమాధాన సంబంధమైన సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీవు సమాధాన పడకపోతే మరి దేవుడు అంటున్నాడు నీకు ఆశీర్వాదం రాదు. ఈరోజు ఆశీర్వాదాలు నీకు లేవండి, సమాధాన పడటలేదు. మనం దేవునితో సమాధాన పడండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనకు సమాధానకర్త అయిన దేవుడు ఈరోజు తన హస్తాలను చాపి ఆయన సన్నిధిలో సంతోషము, సమాధానము కలదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి లాస్ట్ వచనాలు. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలో నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను మనము అబద్ధికునిగా చేయుదుము. ఆయన వాక్యము మనలో ఉండదు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మన పాపములను మనం ఒప్పుకునిన ఎడల
ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలో నుండి పవిత్రుడుగా మనలను చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక పవిత్రులుగా చేయటానికి మన పాపములు ఇప్పుడు ఒప్పుకునే సమయము. దేవుడు సమీపములో ఉన్నప్పుడే మనం సమాధాన పడాలి. దేవుడు ఆయన దూరముగా వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా ప్రభువా అని పిలిచిన సమాధానం నీకు రాకపోవచ్చు. ఆయన సమీపములో ఉండగా, నీతో మాట్లాడుతూ ఉండగా, ఆయన నీతో ప్రతి విషయాన్ని తెలియపరుస్తూ ఉండగా, నీవు ఒప్పుకుని మాటలు సిద్ధపరుచుకుని ఆయన సన్నిధిలో సమాధాన పడితే నీవు ఆశీర్వదించబడతావు. లేదా దేవుడు అంటున్నాడు, నీ శ్రమలు నిన్ను తమురుతూ ఉంటాయి, శత్రువు వాడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు దేవుని మందిరానికి వెళ్ళినా, ఉపవాసాలు ఉన్నా, అలాగనే దేవుని సన్నిధిలో అయ్యా నేను అన్ని పరిచర్యలు చేస్తున్నానయ్యా, నా శాపం పోదా అని నీవు అనుకున్న ఉపయోగం లేనే లేదు. కనుక సత్యమును చూడండి. ఇర్మియా గ్రంథములో ఇర్మియా 4వ అధ్యాయము 2వ వచనం అనుకుంటూ చూడండి. సత్యమును బట్టి, నీతిని బట్టి, న్యాయమును బట్టి యెహోవా జీవము తోడని, యెహోవా జీవము తోడని ప్రమాణం చేసిన ఎడల ప్రమాణము చేయి. జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము తనకు ఆశీర్వాదము కలుగునట్లు ఆయన యందే అతిశయపడుదురు. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేయండి. ఇది దేవుని కలిగిన మాట. జీవము కలిగిన మాటని నీవు ప్రమాణం చేస్తే నీకు ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీకు అప్పుడు సంతోషం కలుగుద్ది, నీవు అతిశయిస్తావు. లేదా నీ పాపాన్ని ఒప్పుకోవటానికి ఇంకా నీవు ఇంకా పక్క మార్గాలు, తప్పు మార్గాలు తిరుగుతూ ఉంటే ఇదే నీకు అనుకూల సమయం అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కనుక నీతిమంతుడనేవాడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్న మానవుడికి దేవుని సువార్త ఆయన ప్రకటిస్తున్నాడు. తిరిగి రండి, పాపమును విడిచి రండి, ఇటు అటు తిరుగుట మాని సత్యమును బట్టి, న్యాయమును బట్టి ఆయనతో మీరు ప్రమాణము చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయనతో సమాధాన పడదాం. శాపము నుంచి, పాపము నుంచి, శోధన నుంచి విడుదల పొందుతామని దేవుడి పక్షాన మిమ్మలను కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు రాజేష్, మైల్వారం దగ్గర వెళ్ళడం గ్రామం. బిడ్డలు లేని సమయం అప్పుడు ఈ సన్నిధికి వచ్చాను. వస్తే దేవుడు 2 బిడ్డలు అనుకోని రీతిగా ఇచ్చాడు. ఇచ్చిన వారిలో కుమారుడికి కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చిందండి. జ్వరం తగ్గట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ తగ్గట్లేదు. ఏంటంటే రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారండి. రక్త కణాలు తగ్గిపోయినాయి అని అడ్మిట్ చేయమన్నారు. అడ్మిట్ చేసేవండి. బాబుని అడ్మిట్ చేసినా కానీ పిల్లోడు చూస్తే కండిషన్ బాగా సీరియస్ అయిపోతుంది. కడుపు ఉబ్బరం ఒకటి, జ్వరం ఒకటి, ఈ కణాలు పెరగట్లేదు. కడుపు ఉబ్బరం వల్ల ఏమీ కూడా పిల్లోడు అసలు ఏమీ తినలేకపోతున్నాడు. మంటలు మండిపోతున్నాయండి. అలాంటి జ్వరం వచ్చింది ఆడికి. కానీ ఆ దేవుడే మాకు దిక్కని మేము ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కు, విశ్వాసం మందిరి బలాన్ని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అని ప్రతిదినము కూడా ఎంతో ప్రార్థన చేసుకున్నామండి. డాక్టర్లు కూడా పట్టించుకోలేదు సరిగ్గా. అక్కడ పిల్లోడు పరిస్థితి చూస్తే చాలా తీవ్రంగా ఉంది. డాక్టర్ చూస్తేనేమో అవసరమైతే విజయవాడ తీసుకెళ్ళిపోండి అంటున్నాడే కానీ ఏమీ చేయట్లేదు. అలాంటి సమయం అప్పుడు ప్రభువా నేను అనేక పాపాలు చేశానయ్యా, నా పాపాలే నా బిడ్డ మీద ఒళ్ళో పడ్డాయని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రభువా నేను బ్రతుకున్నా కానీ నీకు ఉపయోగపడను, కానీ వాడు బ్రతికితే నీ కొరకు ఉపయోగపడతాడని, అవసరమైతే నన్ను చంపుకొని వాడిని బ్రతికించేయని ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి.
దేవుని కృపను బట్టి మొరపెడుచూ ఉండగా దేవుడు గొప్ప కార్యము కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయండి. పెరుగుతూ ఉన్న సమయప్పుడు ప్రభువా నీ చిత్తమయ్యా, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని నన్ను వాగ్దానం ఉంది కాబట్టి అయా నేను అడగకుండానే వాడిని నీవిచ్చావు, నీ చిత్తమైతే బ్రతికించు, లేకపోతే తీసుకయ్యా అని ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి. అనుకోని రీతిలో 1,25,000 దాకా దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం. 50,000 కంటే ఇంకా తగ్గిపోయాయండి. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అలాంటి సమయప్పుడు 1,50,000 వరకు దేవుడు నడిపించాడు. అలా డిశ్చార్జ్ అయ్యామండి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము దీనివల్ల ఈ తాగిచ్చాం, మేకపోలు తాగిచ్చాం, ఈ తాగిచ్చాం అని దీనివల్ల పెరిగినాయి అని కూడా మాలో కొద్దిగా ఉందండి. అంటే నాలో అసలు లేదు, సౌందర్యాలు అలాగా అనిపించి అనుకోకుండా ఈ మేకపాలు కూడా తాగిచ్చి దానివల్లే పెరిగినాయి అని తను చెప్పటం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడు వచ్చిన కాడి నుంచి కూడా చర్చికి వెళ్దాంపా అంటున్నారుకి ఒకసారి చర్చి లోనకు కూడా, ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగవచ్చు, ఏ వ్యాధి మాకు అంటుకొని దైవజనులకే కానీ సన్నిధిలో ఏ అపాయం కలిగిద్దని భయముతో ఆ గేటు బయట పిల్లోడు అక్కడే కూర్చొని ఉన్నామండి. పిల్లోడికి అసలు కడుపుబ్బరం పెరిగిపోతుంది. కనీసం బాత్రూమ్కి వెళ్ళలేదు, కనీసం టాయిలెట్ కూడా సరిగ్గా రావట్లేదండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత బయట కూర్చున్న తర్వాత కూసేపు పిల్లలిద్దరూ ఆడుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. అదే సమయానికి అమ్మగారు వచ్చి పలకరించాయా లోనకు రండి అని మమ్మల్ని లోనకు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రతిదినము ఉదయం సాయంత్రం ప్రతిదినము కూడా అమ్మగారు ఫోన్ చేసి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. ప్రతిదినము కూడా ఎలా ఉందా ఏంటని ప్రతిదినము కూడా ఆత్మీయ తల్లిదండ్రులను పలకరిస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి. అనుకోని రీతిగా మేము ఇలా జరిగిపోయింది. పిల్లోడికి వచ్చినా కానీ జ్వరం తగ్గట్లేదని మళ్ళీ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని మళ్ళీ తిరిగామండి. తిరిగితే దేవుడు మాట్లాడుతున్నాడండి. పిల్లవాడికి స్వస్థత కలిగింది నా వల్లే, వైద్యుల వల్ల కాదు, మీరు వాడిన ఆ రకరకాలమైన వాటి వల్ల కాదు, నా వల్లే అని మీరు తెలుసుకోవాలని దేవుడు చూపించాడండి. ఆ జ్వరం అయితే తగ్గట్లేదు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి దేవుడు ఈ విధంగా చూపించాడని, ప్రభువా మరి నీ చిత్తమయ్యా, మేము ఇప్పటి వరకు ఆ విధంగా అనుకున్నామో క్షమించమని మొరపెట్టుకున్నామండి. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే అయ్యగారు వచ్చారు. అప్పటికి అయ్యగారికి పరిస్థితి కొద్దిగా నీరసంగా ఉండి చాలా ఇబ్బందులు ఉన్నారు. అయినా కానీ నా బిడ్డ వచ్చాడని ఆశతో వచ్చి, రాజేషు భయపడబాకు, దేవుడు సహాయం చేస్తాడు, నీ పాపాలే బిడ్డల ఒళ్ళో పడాయి అన్నారండి. ఇది దేవునికి స్తోత్రం. నా పాపాల వల్లే వాడి ఒళ్ళో పడ్డాయండి. అంత ఘోర పాపిని నేను. ఆ పాపాలు వాడిల్లో పడాయి. నీవే ప్రార్థన చేసుకో, నువ్వే ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని దైవజనులు చెప్పారండి. హాస్పిటల్కి ఎంతో బాధతో వెళుతున్నాం. మేము వెళ్ళేటప్పుడు అయ్యగారు ఒక మాట అన్నారు, భయపడబాకండి, ధైర్యంగా వెళ్ళండి, ఏమీ అవ్వదన్నారండి. దేవునికి స్తోత్రం. దైవజనులు చెప్పిన మాట ప్రకారం మేము వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు చాలా భయపెట్టారండి. అవసరమైతే పిల్లోడిని ఐసీలో కూడా జాయిన్ చేయాల్సి వచ్చింది. పిల్లోడి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అన్నారండి. మేము ఎటు కూడా కదలలేని పరిస్థితి అయింది. చేతిలో చూస్తే డబ్బులు లేవు, ఏమి చేయాలో కూడా అంతుపట్టట్లేదు. బ్లడ్ టెస్ట్ అయ్యి చేస్తేనే, బెడ్ అడ్మిట్ చేస్తేనే కానీ ట్రీట్మెంట్ చేస్తానంటున్నారండి. అలాంటి సమయం అప్పుడు ఏమి మన సంఘ బిడ్డల మాస్టర్ వాళ్ళు వచ్చి వారి దగ్గర ఉన్న డబ్బులు కట్టి ఇంకా అనేక మంది ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకొని అలాగా జాయిన్ చేసామండి. ప్రభువా నీ చిత్తమైతే అయ్యా, మొదటి నుంచి కూడా నీ సన్నిధి బలాన్ని బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుంటున్నాం. ప్రభువా రిపోర్ట్ల విషయంలో మరి ఏమీ లేకుండా నీ సహాయం చేయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి. అనుకున్న విధముగానే ఆ రిపోర్ట్లు వచ్చాయండి. రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏదో స్క్రబ్ అని ఒక వ్యాధి అంట, కొత్త వ్యాధి అంట ఇది. ఆ స్క్రబ్ అనే ఒక వ్యాధి ఉంది, పిల్లోడికి ఏం పర్వాలేదులే అని అన్నారండి. దేవునికి స్తోత్రం. జాయిన్ అయినా కానీ
పిల్లోడికి జ్వరం అయితే తగ్గట్లేదండి. కడుపు చూస్తే ఆకలవుతుంది. అన్నము తింటే దేవుడికి ఎక్కడ దూరం అయిపోతామో, కడుపు నింపుకొని ఆయనకి ఎక్కడ దూరం అయిపోతామో అని మా పక్క బెడ్లో అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉన్నా కానీ మేము ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా అని ఆయన వైపు చూసి ఆయన వైపు మొరపెట్టామండి. దేవుడు అనుకోని రీతిలో వారి పిల్లలందరినీ పొనుకోబెట్టాడు. వీడిని లేపి ఉరికి అటు ఇటు ఉరికేతోటి చేశాడండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ కూడా మనం మరిచిన ఆయన మరవడండి. మనం బాధపడితే చూసి ఆనందపడే దేవుడు కాదు ఆయన. అదీగాక మనకి సన్నిధి బలం ఉందండి. ఆ సన్నిధి బలాన్ని బట్టి దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మనకి ఎల్లవేళలా కూడా ఆయన కృప ఆయన తోడుకుంటూనే ఉన్నాడండి. వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను చూసి అరే వాడు చూడరా ఎంత హ్యాపీగా ఎంత హాయిగా తిరుగుతున్నాడో, మీరేంట్రా ఈ విధంగా పొనుకొని ఉంటున్నారు ఈ విధంగానే వారి తల్లిదండ్రులు వాళ్ళని తిట్టడం కూడా మేము విన్నామండి. ఆ విధముగా దేవుడు వాడిని నడిపించాడండి. దేవునికి స్తోత్రం. రక్త కణాలు కూడా జ్వరం వస్తే పెరగమన్నారండి. మరి జ్వరంలోనే 102 పైనే దాటిందండి. అలాంటి సమయం అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 1,50,000 ఉన్నది 3,20,000కి తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ రిపోర్ట్ల విషయంలోనే కానీ అటన్ని విషయంలోనే కానీ దేవుడు తోడుగుండి మళ్ళీ 3,20,000 4,50,000కి చేశాడండి. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా అయ్యా ప్రభువా నీ చిత్తమయ్యా, నీ చిత్తమే ప్రభు. నేను ఈ విధంగా చెబుతున్నానే కానీ 2-3 వారాలు సరైన తిండి లేదు, నిద్ర లేదు, ఎవరు కూడా మాకు లేరు ప్రభువా, నీవే దిక్కని మొరపెడుచున్నామయ్యా అని ఆయన పాదాల దగ్గర ఎంతో గోచాడామండి. అలాగే మా కుటుంబ సభ్యులే కానీ మా అత్తగారు మామగారే కానీ వారు కూడా ఎంతో కష్టపడి ఎంతో బాధపడ్డారండి. ఎంతో కన్నీరు గార్చారు. బిడ్డ పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. అలగల పడిపోతున్నాడు. పట్టుకుందాం అన్న కొద్దిగా 2 అడుగులు వేస్తేనే నడవలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితులు దేవుడు ఆ స్థితి నుంచి ఆ హాస్పిటల్లోని ఉరికే విధముగా గంతులు వేసే విధముగా నా దేవుడు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.